అంటే ప్రధానంగా చూసిన ఈ కేసులో ఎంతమందిని విచారించడం జరిగింది? ఇది కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ నుంచి ఎటువంటి ఆరోపణలు ఉన్నాయంట? కుటుంబ సభ్యులు మీకు మొదటి నుంచి నేను మీకు చెప్పడం జరిగింది. వారు కూడా వారి భార్య తర్వాత వారి బ్రదర్ కూడా మీడియాకి స్టేట్మెంట్స్ ఇచ్చారు. అనవసరంగా వివాదం చేయొద్దండి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి అని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తారు. వారు ఇన్వెస్టిగేషన్ని పోలీసు వారికి వదిలేశారు. వారు ఎటువంటి వివాదం చేయదలుచుకోలేదు. అందువల్ల ఇన్వెస్టిగేషన్ చాలా స్మూత్గా జరిగింది. టెక్నికల్గా కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలిగామండి. ఎంతమందిని విచారించడం జరిగిందండి? ఇప్పుడు దాదాపు 90 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేశాం. అంటే వారు బయలుదేరినప్పటి నుంచి ఎవరెవరితో మాట్లాడారు, తర్వాత ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడుతున్నారు, తర్వాత వారు కొన్ని షాపులకు వెళ్ళి అక్కడ కొనుగోలు చేశారు, వాళ్ళని ఎగ్జామిన్ చేశాము. 2-3 చోట్ల కింద పడ్డారు, వారు యాక్సిడెంట్ అయింది, అక్కడ వారికి హెల్ప్ చేసిన వాళ్ళని ఎగ్జామిన్ చేశాము. ఇట్లా అందరు విట్నెస్లని ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ వారు ఒక స్థలం కొనుక్కోవడానికి వచ్చారు, అక్కడ రిపేర్ వర్క్ టేకప్ చేద్దామని వచ్చారు వాళ్ళు, అక్కడ విట్నెస్లు ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇట్లా రకరకాల పర్సన్స్ అన్కనెక్టెడ్, అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ నుంచి బయలుదేరితే రాజమండ్రి వరకు డిఫరెంట్ ఏరియాస్లో ఉన్న డిఫరెంట్ వ్యక్తులు, ఇండిపెండెంట్ విట్నెసెస్, ఎవరికి సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్లో ప్రవీణ్ గారు ఎలా ట్రావెల్ చేశారు, పెట్రోల్ బంకులో వెళ్ళి పెట్రోల్ కొడుతున్నప్పుడు పెట్రోల్ బాయ్ ఏ విధంగా చెప్పాడు, రామవరపాడులో కింద పడిపోయినప్పుడు ఒక ఆటో డ్రైవరు తర్వాత ఒక టీ షాప్ ఓనర్ చెప్పారు, వారి కండిషన్ ఎలా ఉందని చెప్పారు. అదే పెట్రోల్ బంక్ వ్యక్తికి రామవరపాడుకి అసలు సంబంధమే లేదు. తర్వాత టోల్ ప్లాజా దగ్గర పారామెడికల్ స్టాఫ్ వెళ్ళి హెల్ప్ చేశారు, వాళ్ళెవరో వీళ్ళకి సంబంధం లేదు. అట్లా ఇండిపెండెంట్ పర్సన్స్ ప్రతి చోట కూడా మనకు ఇన్వెస్టిగేషన్ని కొలాబరేట్ చేశారు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్. అంటే బైక్ పడిన తీరుపైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించిన దాన్ని ఏ విధంగా వివరించారు? ఇప్పుడు బైక్ అంటే మీకు చెప్పాను కదా, ఫోరెన్సిక్ సైంటిస్ట్ వచ్చి వాళ్ళు వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ని అబ్జర్వ్ చేశారు. నేను ఇందాక మీకు చెప్పాను, ఆ రోడ్ కండిషన్ మీకు చూపించాను. అక్కడ కంకర రాళ్ళు పరిచి ఉన్నాయి. మామూలు టైంలో 20 km/h స్పీడ్తో వస్తేనే అక్కడ మనం జారిపడే అవకాశం ఉంది. అటువంటప్పుడు వారికి నైట్ 11:30-11:40 గంటలైంది. వెహికల్ చాలా స్పీడ్తో 70 km/h స్పీడ్లో వస్తున్నారు, హెడ్ లైట్ లేదు. డెఫినెట్గా అక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ అదుపు తప్పే ప్రమాదం ఉంది. అదేవిధంగా అదుపు తప్పింది. వారు ఒక్కసారిగా అదుపు తప్పిన తర్వాత డిచ్ ఉంది, 7 feet గుంత ఉంది. అది వారు కిందికి జారిపోయారు. వెహికల్ మాత్రం గాల్లోకి లేచి అది అర్ధచంద్రాకారంలో ఉండడం వల్ల వెహికల్ ఇలా వెళ్ళి పైనుంచి కింద పడి వారి మీద పడింది అనేది ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళు కూడా మనకు రిపోర్ట్ ఇచ్చారండి.